వచ్చినాం కదా మన దూరం అయితే ఏం చేస్తావు ఇక్కడ కొట్టించుకుని పోవచ్చు కదా 4 minutes ఫ్యూల్ అదే అంటానా 4 minutes లో కొట్టుకున్నాం. కొండలు నాకు తీసుకుంటే బాగుంటుంది. కొండలకి నా వాటర్లో పడి కానీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకా ఉండాలి టైమింగ్ అది ప్లేన్ ఉండాలి ఇట్లా. విండి ఉన్నది ఈరోజు బాగా తీసాడు 2023లో మా క్యాంపస్లో వాటర్లో రిఫ్లెక్ట్ అది ఇలా కంప్లీట్ కనిపిస్తుంది. ఇలా కానీ పడితే ఈ కొండలో సూపర్ ఉంటుంది. నాకు పిన్ కావాలి, పిన్ మొత్తం వాళ్ళేమో ఫోటోలో అలా పెట్టా, మొత్తం చెట్లు కప్పేసా. ఈరోజు 55 స్పీడ్ విండ్ ఉంది భాష. ఈ చూడు ఎట్లా పోతాం. అరే ఆడ ట్రాఫిక్ జామ్ అయింది, ఏం చేస్తాం? సో మచ్. ఎట్లా పోతారు? గుద్దుకుండా పోమంటావా? పిన్ 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 కావాలి, సోఫాలో పెట్టి అది అక్కడ ఏంది ఒకటి ఎక్కడ బుటీ నుంచి చూస్తాను. అబ్బా ఏంద్రా రే, ఇది కాదు. cats open up. అరే మళ్ళా 4 hours చూపిస్తుంది రెడీ. ఇక్కడ నుంచి మన అదేది మనలోకి అది బుట్టి నుంచి నియరెస్ట్ టైడ్ అవుట్. అది అవసరం లేదు కానీ సరే. ఇప్పుడు ఐడియా ఫాల్స్ నుండి జాక్సన్ కొట్టు ఒకసారి. 3 or 2 hours ఎగ్జాక్ట్లీ. ఐడోహో ఫాల్స్ నుండి గూగుల్ మ్యాప్స్కి వెళ్ళు. గూగుల్ కాదు, మ్యాప్స్. ఎందుకంటే డైరెక్ట్ మ్యాప్స్ తీసుకెళ్తుంది కానీ ఇంటర్నెట్ ఉంటే తీసుకెళ్తుంది. నీకు ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మనం చూడాల్సింది హోటల్ నుంచా లేకుంటే హోటల్ హోటల్ ఉన్న ఐడోహో ఫాల్స్ పక్కకే. ఓకే, ఐడోహో ఫాల్స్ టు జాక్సన్ ఎయిర్పోర్ట్. సో మార్నింగ్ ఎయిర్పోర్ట్ మార్నింగే మనం లీజ్ అవ్వాలి, ఎందుకంటే మనం బుటీకి వెళ్ళాలి కాబట్టి. ప్లేస్ వచ్చి బాయ్ ఎప్పుడు జాక్సన్ మార్నింగే బాయ్ని 9 గంటల వరకు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. 97 మైల్స్ ఉంది, 2 hours అంతే కదా? 18 minutes అంతే. రైట్ లెస్ 2 hours అంటే కొట్టి పడేస్తారు. అంతే. ఎవరికి వచ్చారు బాయ్? యాక్చువల్లీ ఇప్పుడు మనం దాని దగ్గరలో ఉన్నామన్నమాట ఎయిర్పోర్ట్. ఇప్పుడా? ఇప్పుడు చాలా దగ్గర. 12 minutes 12 minutes ఏంటి? అవును, ఇక్కడ స్టే చేస్తే బాగుండు. మరి ఇక్కడ దొరకలే. గ్రాండెడ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ పెట్టుంటారు. నేను అనుకున్నా ఎక్కడ పెట్టిన ఈజీగా వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. అంతా ఈ పేరు కూడా నాకు తెలీదు. ఈ ఐడహో ఫాల్స్ అయింది. ఎవరికి వచ్చారు? చూడు, ఫ్రాన్స్ స్పెయిన్. ఈరోజు మ్యాచ్ ఉందా? చూద్దాం. స్పెయినే ఫ్రాన్స్ గెలిచిందా? గెలవలే అనుకుంటాను. ఫీఫా వరల్డ్ కప్. కమాన్. ఏంటి ఫీఫా పీపా. అబ్బా స్పెయిన్ గెలిచింది. చా 2 కొట్టింది. 2 కొట్టింది. 0 ఫ్రాన్స్. జనారే చెప్పలే. స్ట్రాంగ్ టీమ్ ఓడిచేశారు. స్పెయిన్ కత్త ఏమైంది భాష నువ్వు అంటే కదా ఫ్రాన్స్ గెలుస్తుంది. నేను చెప్పిన కదా స్పెయిన్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా. ఇంగ్లాండ్ ఖచ్చితంగా వస్తుంది చూడు. కాదు, ఇప్పుడు వీళ్ళని ఫ్రాన్స్ నే ఓడిచారంటే వీళ్ళు కప్. ఇక వీళ్ళ ట్రాక్ ఎక్కడ చూద్దాం ఉండు. వీళ్ళు ఎలా ఆడారు బెల్జియం ఓడిచ్చారు. బెల్జియం ముందు ఎవరు ఆడారు? స్పెయిన్ వాళ్ళు. పోర్చుగల్ ఓడించారు. అంతకుముందు
ఆస్ట్రియా ఇచ్చారు. స్పెయిన్ ఎక్కడ ఉంది? ఎక్కడ వీళ్ళు అసలు ఒక పాయింట్ ఇవ్వట్లేదు. ఆపోజిట్ టీంకి ఒక పాయింట్ కూడా ఇవ్వట్లేదు. అది ఒక బెల్జియం ఒక పాయింట్ కొట్టింది ఫ్రాన్స్తో పోల్చుకుంటే. పోర్చుగల్ 0, ఇది స్పెయిన్ ఆస్ట్రియా 0 అది ఆడినప్పటికీ. ఆస్ట్రియా బెస్ట్ ఆడింది, 3 గోల్ కొట్టి గెలిచింది. పోర్చుగల్తో ఆడింది, 1 గోల్ కొట్టి గెలిచింది. బెల్జియంతో ఆడింది, 2 గోల్ కొట్టి గెలిచింది. ఫ్రాన్స్తో 0. అసలు పాయింట్ ఇవ్వట్లే వాళ్ళు. కేపర్ స్ట్రాంగ్ అనుకుంటా. 0 ఉంది ఆపోజిట్ టీం. అర్జెంటీనా ఇంగ్లాండ్ రేపు చూడాలి. ఫ్రాన్స్ ఇంకో ఛాన్స్ ఉన్నది రెడీ. దేనికి అది? ఎందుకు చూడు, 3rd ప్లేస్ ప్లే ఆఫ్. 3rd ప్లేస్ కదా, విన్నర్ కాదు కదా. మన క్రికెట్ ఛాన్స్ ఐపీఎల్ ఉంటుంది. 4వ స్థానం 3వ స్థానం కోసం, 3వ స్థానం 4వ స్థానం కోసం కొట్టుకోవడం. అదే 3rd ప్లేస్ కోసం. ఇప్పుడైతే ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఇద్దరు థర్డ్ పాస్ పోటీ పడుతుంది. కొట్టినట స్టాండింగ్స్ ఇవ్వాలి కాబట్టి పెడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇద్దరు ఓడిపోయారు ఇంకో ఇద్దరు ఎక్కువలే కదా, అందుకే ఇద్దరిని ఒక గేమ్ వాళ్ళకి ఒక గేమ్ పెట్టేసి. ఎంత బిజీ ఉంది చూడు. ఇది గ్రాంటెడ్ లేదు. ఎక్కడికి వచ్చినా ఓర్ని అమ్మ అసలు స్పేసే లేదు కదా భాషా బాయ్. అసలు ప్లేస్ లేదు కదా బాయ్. నీళ్ళు లేకుండా నీళ్ళు ఎక్కడ వాటర్ ఉందా? వాటర్ బాటిల్ లేదు బాయ్. అనుకుంటున్నా ఇక్కడ ఏముంది మన ప్యాన్లో ప్రోగ్రాంలో. టౌన్ స్క్వేరా ఇదేనా? జెనీవాకి అవుతుంది. జాక్సన్ టౌన్ స్క్వేర్. జాక్సన్ టౌన్ స్క్వేర్ తర్వాత ఐడహో ఫాల్స్. ఇప్పుడు అంతే ఈ చూసుకెళ్ళిపోలేము మనకు. ఇండియన్ ఆర్ట్సా? ఎందుకు ఇండియన్ ఆర్ట్స్ చూడండి ఇక్కడ కూడా. ఒక 5 minutes మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒకటి ఉంది మీ ఓరా స్నేహ గో. అయిపోండి ఇటు చూడు. వెళ్తారు ఫ్యామిలీకి ఇవ్వమంటారా? దా దా వచ్చాయి తీసా దగ్గర భాష నా దాంట్లో తీసేస్తా పో. పట్టుకో కొట్టు తీసిన. దా ఇట్రా బయటికి రా. బొమ్మలతో మీరు దిగండి. బొమ్మలతో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ నిలబడి వీడియో వస్తుంది, క్లిక్ చేయి వచ్చేస్తుంది. ఓకే పద పద అక్కడ దిగేసి వెళ్ళిపోదాం పద. తర్వాత అక్కడ పోండి, ఒక్కొక్కరు దిగిపోండి. గో ఫస్ట్. సీ హియర్. గుడ్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎవరు? సీ హియర్. గుడ్, కమ్. ఇగో నందిరా పట్టుకో. Yeah.
ఆగా కొంచెం కొంచెం తీసే ఇంత స్పీడ్ ఓకే ఆఫ్ వీడియో ఆఫ్ ఒక్క నిమిషం. ఏదన్నా మంచిది రెస్టారెంట్. అది జాక్సన్ టేస్టింగ్ రో. బాసాబాయ్ ఇక ఇదే నైట్ మనకు డిన్నర్. అంటే మనం వచ్చింది చూడడానికి ఈ బొమ్మలు చూడడానికి. అవును అయిపోయిందా? ఇది చాలా ఫేమస్ ఇది. ఓకే తీసుకున్నా. నువ్వు ఒకసారి జాక్సన్ అని కొట్టు ఇదే వస్తుంది. ఓకే జాక్సన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పెట్రోల్ కొట్టించుకోవాలా. ఓకే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవాలా. మా ఇంటికి రా. అదే రెడీ బ్యాగ్ సడన్గా కనబడి గూగుల్లో చూపించలే చాట్ జీపీటీ చూపించలే చూపిలే. జాక్సన్ ఓకే రండి మిడిల్ ఆఫ్ ద రోడ్. అయిపోయా సూపర్ అసలు. అందరు పండుకున్నారా? ఎవరు పండుకోవద్దంటే అందరు పండుకున్నారు. ఎవరు పండుకోవద్దంటే ఏం పడుకోలే. ఏమైతే భాష పని తీసుకుంటాను. భాష వండుకోలేదా? ఎవరు పడుకోలేదు శ్రీయమ్మ మమ్మీ తప్ప. నేను అట్లా నువ్వు ఒక కన్ను వండుకుని ఒక కన్ను చూస్తాను కానీ నీది దిశుక నేను అట్లా అట్లా ఇంకో అంతే 5 minutes. 5 minutes అయిపోయినావు 10 నిమిషాలు పడుకోని. అదే ఎందుకు అందరూ స్పీడ్ అవుతాను. వాళ్ళు నేటివ్స్ సిటిజన్స్ పైన అయితే కట్టుకుంటారు. నాకు ఎందుకు బాధ మా అంటే అంత ఫాస్ట్గా పోయినా కూడా ఒక 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలే, 10 నిమిషాలు కూడా కాదు. 10 నిమిషాలు అంటే 100లో పోవాలి. 100లో పోతే కథం హ్యాండ్ కప్స్ వేసి చేయలేవాడు. రోడ్ మాత్రం బాగుంది అసలు. సీనరీ హైలైట్ అసలు. ఎయిర్పోర్ట్ హైవే ఇది. పండుకో మంచిగా నిద్ర వస్తాను. పండుకో. లేపినావు కదా. మంచిగా పండుకో. ఎందుకు లేపినావు? అన్ని పంటలే ఇడ. బ్యూటిఫుల్ స్టేట్స్ అన్నీ. వయోమింగ్, ఐడహో, మాంటానా, ఒక నార్త్ డకోటానే ఫ్లాట్. వాటర్ చూడు ఎట్లా స్ప్రింకిల్ చేద్దాం.
ఇక్కడ ఇండ్లు మళ్ళీ పెద్దగా ఉన్నాయి, మన నార్త్ డకోటా లెక్కనే ఉన్నాయి ఇండ్లు. ఈడ తక్కువ ఉన్నది రేడు ఇంకా 3.9. అది రెగ్యులర్ 3.99. భాషాబాయ్ ఈడ కొట్టి టైపు భాషాబాయ్ ఇక్కడ వరకు వచ్చా రాకపో ఇక్కడ దాకా ఏం అవసరం. నేను ఇస్తాను, చీకటి వస్తాను. అదేది నీళ్ళు కొడుతుందా? వీళ్ళు వచ్చి పైపులు పెట్టి నీళ్ళు వారించుడు అవి ఇవి ఏం లేదు, అంతా మిషన్సే. ఇప్పుడు వస్తుంది ఎండ, ఇప్పుడు దాకేమో రాదు. ఇవేం చెట్లు వెరైటీ ఉన్నాయి ఇటు. ఇదేంది లేజర్? అబ్బబ్బబ్బబ్బా. ఆ ఎత్తు వంపులలో కూడా ఇట్లా ఇట్లా కూడా వేసారు. భాష ఇది ఏం పంట?
నిజమే అనుకుంటాను. చూడు ఎంతెంత వేసింది ఎకరాలు, 1000 ఎకరాలు. బాబా 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 బాబా. అసలు ఏ కొස්සక స్టార్ట్ చేసి ఏ కొස්සకు ఫినిష్ చేస్తానో అర్థమైతే లేదు వీళ్ళు. అట్లున్నాయి. అంటే ప్రొడక్షన్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్లో నాకు తెలిసి యుఎస్ టాప్ ప్లేస్లో ఉంటుంది అనుకుంటా. ఉంటుంది. వీట్లో మేజ్, ఆయిల్. చూడు ఒకసారి లెఫ్ట్ సైడ్లో అదేదో సీనరీ పెయింటింగ్ లెక్క ఉన్నది. ఇంత మంచిగా ఉన్నాక నిద్ర ఎట్లా వస్తుంది భాష? ఆయన బిజీ ఉన్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకు. అవన్నీ వాట్సాప్లో సెండ్ కొట్టి అడిగి వినాక డిలీట్ చేసి పడే. ఇంకా అర్థం రాలా, పాత చేస్తాం. ఇక్కడ ఏదో రెడ్ ఉన్నది. ఆడ ఏదో వేరే తీసినట్టున్నారు పంట. హలో చెప్తా. వెళ్తా బా లైన్లు చూడు.
ల్యాండ్స్కేప్స్ చూడు ఎంత మంచిగా రికార్డ్ చేస్తాం సన్లైట్ చూడు వచ్చి ఏం తెలుసా నీకు ఇది చూడు ఎంత బాగున్నా నీకు పిల్ల తెచ్చుకోవాల్సింది సార్ ఎవరు నేనే ఎందుకు? పడుకోవడానికి ఇట్లా పోయి పడుకోవడం మెడలో నొప్పులు ఎత్తాను ఈరోజు ఎన్ని అవర్స్ అయింది జర్నీ ఫస్ట్ 2 hours కదా తర్వాత హాఫ్ అన్ అవర్ ఆడి 3 hours అయింది 3 hours తర్వాత మళ్ళీ ఇది 5 hours అయింది ఈరోజు మోర్ దెన్ 5 hours మోర్ దెన్ 5 hours ఆహా. నాటకాలు చేయకు అన్నీ నాటకాలు చేయకు అన్నీ అంత మంచి రివర్ ఉన్నాక ఇక సూపర్ పంటలు అంత మంచి రివర్ ఉన్నాక ఎందుకు పండాయి పంటలు ఇక అన్ని పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని కదా స్విచ్ వస్తే అమ్మ ఇక్కడ నుండి అక్కడ దాకా ఒకసారి ఆ వాటర్ ఫాల్స్ చూడు భాష లైన్గా వాటర్ ఫాల్స్ అదే స్ప్రింకిల్ చేస్తాను వాటర్ వీళ్ళెవరు థియేటర్ రిజల్ట్ కన్నా బాగున్నది కాదండి అంతేనా అందుకే ఇవన్నీ నచ్చలే ఆయనకు అదేనా మంచి మంచి ప్లేస్ చూసాను ఆ? వీళ్ళు చిన్నదానికన్నా ఎక్కువ డబ్బా కొట్టుకుంటారు యాక్చువల్లీ ఇండియాలో చాలా మంచిగా ఉన్నాయి అసలు మహారాష్ట్రకి వెళ్ళామంటే ఆ లోయలు చూసి కళ్ళు తిరుగుతాయి అంత డెప్త్ ఉంటాయి కానీ టూరిజం చేస్తలేరు చేయరు. డెవలప్మెంట్ ఏంటి అసలు ఆకులు ఆకులు ఉన్నాయి పల్లికాయలు ఎక్కనే ఉన్నాయి ఇదంతా బీట్ అయింది ఇదంతా సన్లైట్ ఇలా పడింది అసలు ఇక్కడ చూడు
ఇక్కడ చూడు, ఆ నురుగు చూడు, ఆ నురుగు చూడు. కానీ ఫ్రెష్ వాటర్ ఇవన్నీ, డ్రైనేజ్ కాదు. ఈడ స్పెండ్ చేయాలి టైం. బాషాబాయ్ ఇప్పుడు ఇస్తాడు. కాలిఫోర్నియాలో లేకపోతే అరిజోనాలో. ఇక్కడ రా, ఇక్కడ రండి, ఇక్కడ రా. ఆ బిల్డింగ్ అడ్డం ఉన్నది కానీ లేకపోతే ఇంకా ఆ? మన ఫ్లోర్ నుండి కనబడుతుందా ఇటు సైడ్?